హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ వ్లాగ్. స్ప్రింగ్ అయితే ఫుల్ బ్లూమ్లో ఉంది. ఇక్కడ మా రోజ్ ప్లాంట్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇది మేము లోవ్స్లో తీసుకున్నాము, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ రోజ్ ప్లాంట్ ఏమో కాస్కోలో తీసుకున్నాము. యాక్చువల్లీ సెట్గా వచ్చింది, బట్ ఇంకో చెట్టు చనిపోయింది, సర్వైవ్ అవ్వలేదు. అసలు ఇవైతే ఎంత పెద్దగా పూస్తాయంటే పువ్వులు ఒక్కొక్కటి నేను చూపిస్తాను. నా చెయ్యి అంత ఉంటుంది ఒక్కొక్క పువ్వు. చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఇవి మాత్రము. లైక్ బొకేస్లో ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్లో తెలుగు అమ్మాయి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే వెల్కమ్. నా పేరు అస్మిత. ఈ ఛానల్లో నేను స్కిన్ కేర్, మేకప్, లైఫ్ స్టైల్, ట్రావెల్ అండ్ మెనీ ఫన్ థింగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే నేను షార్లెట్ అవుట్లెట్లో కొంచెం లైట్గా షాపింగ్ చేద్దాం అండ్ మమ్మీ వాళ్ళకి కూడా చూపిద్దామని చెప్పి ఇక్కడికి వెళ్తున్నాము. సో వీడియో కూడా షూట్ చేస్తే మీ అందరు కూడా చూస్తారని చెప్పి. అవుట్లెట్స్ అంటే ఏంటంటే అవుట్డోర్ షాపింగ్ మాల్ లాగా అనమాట. మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయి. అవుట్లెట్స్లో ఏంటంటే టిపికల్లీ మనకి కొంచెం డిస్కౌంటెడ్ ప్రైసెస్ లో వస్తాయి అనమాట ఐటమ్స్ అనేవి. నార్మల్ మాల్స్ తో కంపేర్ చేస్తే, నార్మల్ స్టోర్స్ తో కంపేర్ చేస్తే అక్కడ సేమ్ అదే బ్రాండ్ వి తక్కువ రేట్ కి వస్తాయి. సో మాల్స్ వాటిలో ఏంటంటే మనకి లేటెస్ట్ కలెక్షన్ అనేది ఉంటుంది. అవుట్లెట్స్ లో అంత ఎక్కువ కలెక్షన్, ఓల్డ్ కలెక్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అంత లేటెస్ట్ కలెక్షన్ అలాంటివి అయితే ఉండవు. After traveling for half an hour, finally we reached our destination. ఇదే అవుట్లెట్స్ అనమాట. రూపల చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నా ఫేవరెట్ స్టోర్, సాక్స్ ఫిఫ్త్ అవెన్యూ. అండ్ ఇక్కడ ఫ్రాన్సిస్కాస్ ఒకటి బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ఫుడ్ హాల్. నేను ప్రతిదీ లోపలైతే చూపించలేకపోవచ్చు బికాస్ చాలా తక్కువ టైం ఉంది మాకు షాపింగ్కి. నెక్స్ట్ మేము కాస్కోకి కూడా వెళ్ళాలి. సో మల్టిపుల్ స్టోర్స్ ఉంటాయి, జ్యువెలరీ స్టోర్స్, స్నీకర్స్కి. నేను మా పేరెంట్స్కి చెప్పలేదు, కానీ మెయిన్ ఎజెండా ఏంటంటే మా ఫాదర్కి క్రష్డ్ ఫుట్ ఉందన్నమాట. యాక్సిడెంట్ అయింది నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు. సో ఒక మంచి షూస్ తీసుకుందామని చెప్పి, అండ్ మామ్కి ఏదైనా పర్స్, మదర్స్ డే వస్తుంది కదా, ఏమైనా గిఫ్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను. చాలా తక్కువ ఐటమ్సే పర్చేస్ చేశాను. సో ఇక్కడ కాస్మెటిక్స్ కంపెనీ స్టోర్ అని ఉంటుంది. ఇక్కడ క్లినిక్, బంబుల్ అండ్ బంబుల్, డాక్టర్ జాట్, ఫేస్, ఎస్టీఆర్డర్, స్మాష్ బాక్స్, బాబీ బ్రౌన్, క్లినిక్, మ్యాక్, టామ్ ఫోర్డ్, ఆరిజిన్స్, అవీడా, ఈ బ్రాండ్స్ అన్నిట్లో ఉన్న ఐటమ్స్ వాళ్ళ దగ్గర 50%, 40% ఆఫ్లో ఉంటాయి. సో మా మామ్ వచ్చేసి ఈ క్లినిక్ అండ్ ఆరిజిన్స్ మాయిశ్చరైజర్ ఈ రెండు కొనుక్కున్నారనమాట. రెండు 50% ఆఫ్లో ఉన్నాయి. సో ఒక 2-3 షూస్ కోసం షాప్స్ చూసాం, బట్ మా ఫాదర్కి ఏవీ నచ్చలేదు. సోల్స్ అన్నీ చాలా గట్టిగా ఉన్నాయన్నారు. సో ఆ పని అయితే అవ్వలేదు. మీకు గనక ఏమైనా రికమెండేషన్స్ ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. మంచి షూస్ ఆర్ నార్మల్ చెప్పల్స్ అలాంటివన్నా కూడా సాఫ్ట్ సోల్తో ఉన్నవి. సో నేను వచ్చేసి గెస్లో ఒక వైట్ షర్ట్ చాలా బాగా నచ్చింది. ఈ సమ్మర్కి కూడా చాలా బాగుంటుంది అనిపించింది. ఈ షర్ట్ ఒకటి పర్చేస్ చేశాను. ఆల్సో ఎక్స్ప్రెస్లో నాకు ఒక షర్ట్ చాలా బాగా నచ్చింది, బట్ సైజ్ అవైలబిలిటీ లేదు. పిక్చర్ తీసుకుని ఉంచుకున్నా, ఎందుకంటే ఇక్కడ కాంకర్డ్ మిల్స్లో కూడా వీళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటుంది, అక్కడేమైనా దొరుకుతుందేమో అని చెప్పి. సో నెక్స్ట్ ఏంటంటే స్టీవ్ మ్యాడన్లో మా మమ్మీకి బ్యాగ్ బాగా నచ్చింది, బట్ ఎక్స్పెన్సివ్ ఉందని వదిలేసి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి ఇది తీసుకున్నాను అనమాట. మమ్మీకి తెలీదు, సర్ప్రైజ్గా నేను మదర్స్ డే రోజు గిఫ్ట్ చేస్తాను. సో అవుట్లెట్స్ నుండి కాస్కోకి వెళ్ళాము. చెప్పాను కదా కాస్కో పని ఉందని చెప్పి గ్రాసరీస్ క్విక్గా పిక్ చేసుకున్నాము. సో వీకెండ్లో ఇంకొక డే ఏంటంటే ఆలివ్ గార్డెన్స్ అని చెప్పి ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. సో మా మమ్మీ వాళ్ళు కాన్స్టెంట్గా ఇండియాలో ఇండియన్ ఫుడే తింటూ ఉంటారు కదా, సో అందుకే వాళ్ళకి డిఫరెంట్ క్విజిన్స్ టేస్ట్ చేద్దామని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి తీసుకెళ్తున్నాము. వినోద్కి అయితే ఇటాలియన్ క్విజిన్ బాగా ఇష్టము, అండ్ ఆలివ్ గార్డెన్స్ కూడా చాలా చాలా ఇష్టము. నేను యూఎస్కి వచ్చిన కొత్తలో నన్ను తీసుకెళ్ళిన ఫస్ట్ రెస్టారెంట్ కూడా ఇదే అనమాట. మా కాన్స్టెంట్గా మేము ఎప్పుడు ఆర్డర్ చేసేవి ఏంటంటే బ్రెడ్ స్టిక్స్ విత్ ఆల్ఫ్రెడో సాస్ అండ్ సమ్ సాలెడ్, ష్రింప్వి ఫ్రైస్ లాంటివి ఒకటి ఉంటాయి, నాకు స్టార్టర్ పేరు గుర్తులేదు. అండ్ ఆంట్రేస్లో వచ్చేసి ఆల్ఫ్రెడో చికెన్ పాస్తా, చికెన్ ఆల్ఫ్రెడో, చికెన్ అండ్ ష్రింప్ కార్బోనారా. డెజర్ట్ ఏం తీసుకుందామా అని చెప్పి చాలాసేపు ఆలోచించి చాక్లెట్ లసాన్యాకి ఫిక్స్ అయ్యాము. ఇక్కడ తిరమిసు ఎప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ట్రై చేయలేదు. ఒకవేళ మీరు చేస్తే ఎట్లా ఉందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ట్రై చేస్తాను. చాక్లెట్ లసాన్యా అయితే బాగానే ఉంటుంది. ఏం నచ్చింది మమ్మీ ఆలివ్ గార్డెన్స్లో? సాలడా, పాస్తాస్,
ష్రింప్ ఫ్రిటర్స్ లైక్ పకోడీలా ఉంది. షిరింప్ పకోడీ బాగుందా? నీకేం నచ్చింది డాడీ? నాకు షింప్ది నచ్చింది. తర్వాత గార్లిక్ బ్రెడ్ విత్ సాస్. గార్లిక్ బ్రెడ్ ఆల్ఫ్రెడో. ఓకే. కేక్ ఈస్ ఆల్సో ఆసమ్. సో నేను లాస్ట్ వీక్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, నాకు ఎండోస్కోపీ జరిగింది. ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం భయం అక్కర్లేదు, ఎట్లా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 2-3 మెంబర్స్ రీచ్ అవుట్ అయ్యారు, తెలుగులో చేయొచ్చు కదా అని చెప్పి. సో ఆ ప్రాసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.